అందరికీ నమస్కారం. పురాణాల్లో నాకు అత్యంత ప్రీతివంతమైనటువంటి పాత్ర పరశురాముడు. ఆ పరశురాముడు ఎంత పరాక్రమవంతుడంటే, ఎంత బలవంతుడంటే, ఆయన ఆహార్యాన్ని, ఆయన గాంభీర్యాన్ని చూసి, ఆయన కండలు తిరిగినటువంటి దేహాన్ని చూసి, ఆయన అలా భూమి మీద నడిచి వస్తుంటే ఆయన్ని చూసి యుద్ధం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆయన్ని కేవలం చూసి లక్షలాది శత్రు సైన్యం మూర్ఛపోయి చనిపోయేవాళ్ళు. అలాంటి ఆయన్ని సామాన్యులు అసలు చూడగలిగేవారు కాదు. ఎంతో తేజవంతులైనటువంటి వాళ్ళు మాత్రమే పరశురాముని ఎదురుగా నిలబడి చూడగలరు. అలాంటి పరశురాముని జననం ఎలా జరిగింది, ఎలా పుట్టాడు, ఆయనకి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ అంత క్షాత్రం, అంత పౌరుష పరాక్రమాలు, అంత అంతులేని ఆవేశం ఎలా వచ్చాయి, ఆయన పుట్టుకకి 1000 శ్వేతవర్ణాల రంగులు కలిగినటువంటి గుర్రాలకి సంబంధం ఏమిటి, ఇలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. సత్యవతికి కొడుగ్గా పుట్టాల్సినటువంటి పరశురాముడు మనవడుగా ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఆ పరశురామునికి జమదగ్ని మహర్షికి సంబంధం ఏమిటి, అసలు పరశురాముడి తల్లిదండ్రులు ఎవరు, ఇలా ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం పరశురాముడి జీవిత చరిత్రలో చూడగలము. ఈ విషయాల్లో కొన్నిటిని ఒక వీడియోలో నేను కవర్ చేస్తున్నాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, చూడండి. ఇలా పరశురాముని జీవిత చరిత్ర మొత్తం నేను వీడియో రూపంలో, షార్ట్స్ రూపంలో నేను కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.